రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం అంకితమయ్యే విధంగా మీరు పనిచేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు ప్రెసిడెంట్ గారు మనకి. అది ఎప్పుడు కూడా మీరు మర్చిపోబాకండి. ఇంత గొప్ప వేదిక ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. ఎక్కడ పోయినా మనకి వేల సంఖ్యలో వస్తారు మన జన సైనికులు, మన అభిమానించి ఆదరించి మనస్ఫూర్తిగా వాళ్ళ కార్యక్రమం చేస్తారు, రూపాయి ఖర్చు లేకుండా మనకి. దాన్ని మీరు గుర్తించండి. అదే మన బలం, అదే మన ఆస్తి. వాళ్ళ కోసమే మనం నిలబడాలి, వాళ్ళ కోసమే ఈ ప్రయాణం అని ఒక నమ్మకంతో మిమ్మల్ని ముందుకెళ్ళమని ఈ సందర్భంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇంకా భవిష్యత్తులో మీకు కార్యాచరణ ప్రెసిడెంట్ గారు వివరిస్తారు. దాన్ని మీరు లోతుగా క్షేత్రస్థాయిలో మీరు ప్రతిరోజు మీరు ప్రతి గంట కూడా మీరు పనిచేసే విధంగా మీరు పనిచేయండి. ఎక్కడ కూడా మీరు వేరే ఆలోచన లేకుండా కేవలం జనసేన పార్టీ కోసం, మనం పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కలిసికట్టుగా మనం భవిష్యత్తులో విజయం సాధించే విధంగా పనిచేయమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తూ ఇప్పుడు మన పెద్దలు నాగబాబు గారిని మాట్లాడమని కోరుతున్నాను. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సభకి విచ్చేసిన అన్ని జిల్లాల ఇన్ఛార్జెస్కి, అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జెస్కి, స్పోక్స్ పర్సన్స్కి, వీర మహిళా విభాగానికి చెందిన నాయకులకి, అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించే మన నాయకులకి, లీగల్ వింగ్ నుంచి వచ్చిన నాయకులకి, మత్స్యకార, డాక్టర్, చేనేత విభాగాల నుంచి వచ్చిన నాయకులకి, పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభ తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఒక నిర్దిష్టమైన గమ్యం వైపు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కరెక్ట్గా మనకి సరిగ్గా 100 రోజులు ఉంది, 3 నెలలు. ఈ 3 నెలల్లో మనం ఏం చేస్తామో, ఎంత కష్టపడగలమో సమిష్టిగా, అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో మిగతాది మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఒక దశాబ్దం సమయం తీసుకున్న, దశాబ్ద కాలం జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ఎవరు లేరు, గుండెల్లో ధైర్యం తప్ప చేతిలో ఏం లేదు. నాకు నిజంగా మనం చాలా ఆనందం కలిగింది. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక బలమైన జాతీయ పార్టీ, దేశం నలుమూలల రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని స్థాపించిన ఒక భారతీయ జనతా పార్టీ, అలాంటి పార్టీ నడిపే పార్టీ అధ్యక్షులు చాలా ప్రేమగా తెలంగాణ ఎలక్షన్స్లో కూకట్పల్లిలో క్యాంపెయినింగ్ ఆయన వచ్చి ప్రత్యేకించి ఆయన అడిగి మరీ వేయించుకుని, మీ జనసేన కండువా వేయండి. నాకు జనసేన భావజాలానికి ఇచ్చిన గౌరవం ఆయన. అంటే మీరు ఇంత ఇది దేనికి ఉంది అంటే, వారికేమి కార్యకర్తలు తక్కువ లేరు, వాళ్ళకి దేశం నలుమూలల కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు, నిలబడే నాయకత్వం ఉంది. అవన్నీ ఉండి కూడా
జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసైనా, జనసేన తాలూకు కమిటెడ్ యువతను చూసి వాళ్ళకి చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బలంగా ఎలా